ఇవన్నీకి సంబంధించిన దాంట్లో మీ విశ్లేషణ ఎలా ఉంది? ఎందుకంటే భూమి ఆకాశం ఏకమైనా కూడా మా రెండు పార్టీలు మాత్రం పొత్తు పెట్టుకునే పరిస్థితి లేదు అని ఆ రెండు పార్టీల నాయకులు చెప్తున్నారు. కానీ ఇప్పటికే మిత్రత్వం ఉంది, లోపాయికారి ఒప్పందాలు జరుగుతున్నాయి, వాళ్ళు కేంద్రంలో ఏ చట్టం తీసుకొచ్చినా కూడా దానికి మద్దతు వీళ్ళు చెప్తారు, వీళ్ళిద్దరి ఫ్రెండ్షిప్ కొనసాగుతూనే ఉంది అనేది కాంగ్రెస్ నాయకులు చెప్తున్నమాట. బట్ ఈ దోస్తీ విషయంలో ఎంతవరకు జరిగే అవకాశాలు ఉన్నాయనే దాంట్లో మీ విశ్లేషణ ఏంటి? ఇప్పుడు బీజేపీ ఈసారి వాళ్ళ యొక్క విధానంలో వాళ్ళు ఏం నిర్ణయించుకున్నారంటే ప్రతి రాష్ట్రంలో కూడా బీజేపీ నుంచి పార్లమెంటు సభ్యులు ఉండాలి. ఒకరా ఇద్దరా ముగ్గురా నలుగురా అని కాదు, ఎంతమంది అయినా సరే ముందు మినిమం ఒకరైనా ఉండాలి, ప్రతి రాష్ట్రంలో ఉండాలి అనే పాలసీని ఈ ఎన్నికల్లో తీసుకున్నారు. తీసుకున్నప్పుడు కొన్ని ప్రాంతీయ పార్టీలతో జత చేయక తప్పలేదు వాళ్ళకి. అలాగే వెళ్ళిపోయిన పార్టీ వాళ్ళ నుంచి విడిపోయిన వాళ్ళని మళ్ళీ తీసుకోవటము, లేదు కొత్త వాళ్ళని కలుపుకోవటము, ఇవన్నీ కూడా వాళ్ళు చేసుకుంటూ వస్తూ ఉన్నారు. ఇందులో భాగంగానే మరి ఇక్కడ ఏంటి, తెలంగాణలో కూడా ఏమైనా బీఆర్ఎస్ పార్టీతో పొత్తు పెట్టుకుంటారా అన్నది ఇవాళ చర్చ. వాళ్ళకి ఇక్కడ బీజేపీకి ఇప్పటికే 4 ఉన్నారు పార్లమెంట్ సభ్యులు, ఇంకా 1-2 సీట్లు ఎక్కువ గెలిచినా మనం ఆశ్చర్యపోక్కర్లేదు. అలాంటి వాతావరణం ఉన్నప్పుడు ఇక్కడ ఇంకా ప్రాంతీయ పార్టీతో పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం ఏముంది, లేదు కదా. వాళ్ళ విధానానికి అనుకూలమైనటువంటి రాష్ట్రాల్లో పొత్తు పెట్టుకుంటే అక్కడ మనం 1-2 సీట్లు వస్తాయి, మనం ఉనికి చాటుకోవచ్చు అనేది ఇక్కడ ఆ పరిస్థితి లేదు. ఆల్రెడీ 4 ఉన్నారు కాబట్టి ఇక్కడ పొత్తు పెట్టుకుంటారని నేనైతే అనుకోవటం లేదు. పొత్తు పెట్టుకునే అవకాశాలే కనిపించటం లేదు. ఎందుకు అంటే చాలా విమర్శలు దారుణంగా నరేంద్ర మోడీ గారి మీద, అమిత్ షా గారి మీద కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ ఎన్నికల ముందు మనం చూసాం. వాళ్ళు ఎలాంటి భాష వాడారు. అంత తీవ్రంగా వాళ్ళని వ్యతిరేకించినప్పుడు బీజేపీ కూడా అంతే తీవ్రంగా వ్యతిరేకిస్తుందా, అది తగ్గుతుంది. ఎందుకు తగ్గాలి? సరే, ఇందాక ఒక మిత్రుడు అన్నట్టు ఉత్తర భారతదేశంలో కూడా సీట్లు తగ్గుతాయి కాబట్టి దక్షిణ భారతదేశంలో ఏమైనా సీట్లు పెంచుకోవాలనే ప్రయత్నం చేస్తున్నదేమో అని. సరే, అలా ఉన్నప్పుడు ఉత్తర భారతదేశంలోని ఇంకా ఇతర రాష్ట్రాల్లో వాళ్ళు మనం ఓడిపోతాము అనుకున్నటువంటి 3 రాష్ట్రాల్లో మన ఎన్నికలు జరిగినప్పుడు మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్లో గెలిచారు. కాబట్టి ఇక్కడ పార్టీ అయితే బలహీన పడలేదు. పడనప్పుడు శత్రుత్వంతో మెలిగినటువంటి ప్రాంతీయ పార్టీలతో మిత్రత్వము అంత సులభంగా చేసుకోవాల్సిన అవసరం ఏమైనా ఉందంటే ఏమి కనిపించటం లేదు. సపోజ్ మన ఆంధ్రప్రదేశ్ మాట్లాడుకుంటే అక్కడ వాళ్ళకి అవసరం ఉంది. ఎందుకు? 0లో ఉన్నారు వాళ్ళు. అక్కడ 0లో ఉన్నారు కాబట్టి మళ్ళీ మనం ఒంటరిగా పోటీ చేస్తే 0నే అవుతుందేమో, ఎవరు గెలవరేమో అనేటువంటి భావన ఉన్నప్పుడు అక్కడ 2 ప్రాంతీయ పార్టీలు, బలమైన 2 ప్రాంతీయ పార్టీలతో ఎవరితోనైనా పొత్తు పెట్టుకునే అవకాశాలు మనకు కనిపిస్తాయి. గతంలో పొత్తు పెట్టుకొని పార్లమెంట్ సీట్లు సాధించుకున్నారు కాబట్టి. ఇక్కడ అలాంటి పరిస్థితి లేదు తెలంగాణ. ఇక్కడ ఇంకా వేరే ప్రాంతీయ పార్టీ లేదు, ఉన్నది ఒకటే. సరే, ఎవరో కొత్త పార్టీలు రిజిస్టర్ చేశారు కానీ అవేమి లెక్కలోకి రావు. ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీనే లెక్కలోకి తీసుకుంటారు. ఇంకా కాంగ్రెస్ పార్టీ ఉంది. సో రేపు పొద్దున వీళ్ళు ఇప్పుడున్నటువంటి వాతావరణం బీజేపీ వాళ్ళకి ఏమనిపిస్తున్నది, కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అనేటువంటి విధానంలోనే పోటీ జరగబోతాయి రేపు ఎన్నికల్లో, బీఆర్ఎస్ పార్టీ వెనకబడిపోయింది అని భావిస్తున్నారు అందరూ. మరి బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీతో బీజేపీ మిలాఖత్ అయింది అని వాళ్ళు కూడా ఆరోపణ చేస్తున్నారు. ఎక్కడైనా ఇది సాధ్యమా? కాంగ్రెస్ పార్టీ, బీజేపీ ప్రధాన శత్రువులు దేశంలో ఇవాళ. ఎక్కడైనా సరే కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకమైనటువంటి పోరాటమే బీజేపీ చేస్తుంది. ఆ పార్టీ అధికారంలోకి రాష్ట్రాలు రానికుండా చేసే ప్రయత్నాలే వాళ్ళు కొనసాగిస్తారు. ఇక్కడ కూడా మరి గట్టి ప్రయత్నం బీజేపీ చేయటం వల్లనే కాంగ్రెస్ పార్టీకి అంత పెద్ద మెజారిటీ రాలేదు. మనం చూసాం దాన్ని కూడా. అందువల్ల ఇక్కడ
పొత్తు పెట్టుకోవాలి అనుకుంటే ఇంకా కాంగ్రెస్ పార్టీ బీజేపీ పొత్తు పెట్టుకుంటే సమస్య లేదు కదా. రెండు జాతీయ పార్టీలు జాతీయ పరంగా పోరాటంలో ఉన్నాయి అవి. కాబట్టి ఇక్కడ బీఆర్ఎస్ తో పెట్టుకోవాలి. బీఆర్ఎస్ ఎందుకు పెట్టుకోవాలి? ఇది కదా క్వశ్చన్. పెట్టుకోవాలి అంటే పెట్టుకోవడం వలన 17 సీట్లు ఉన్నాయి ఇక్కడ. కాంగ్రెస్ పార్టీకి సీట్లే రాకుండా పోతాయా? వాళ్ళకు కూడా వస్తాయి కదా. ఎంఐఎంకు సీట్ ఎలాగో వస్తుంది. వచ్చినప్పుడు బీఆర్ఎస్ పార్టీతో పొత్తు పెట్టుకోవడం వలన వీళ్ళకి ఎన్ని సీట్లు వస్తాయి? 4 సీట్లు ఆల్రెడీ ఉన్నాయి. ఇంకా 2, 3 గట్టిగా ఫైట్ చేయగలిగితే మంచి అభ్యర్థులను పెట్టి కొంత వ్యూహాత్మకంగా ముందుకెళ్తే వచ్చే అవకాశాలు ఉన్నాయి. పార్టీ మెరుగుపడిందని అనుకున్నప్పుడు ఇంకా వాళ్ళ పొత్తుతో అవసరమే లేదు వాళ్ళకి ఇక్కడ. సరే పొత్తు లేదు, రేపొద్దున మళ్ళీ కేంద్రంలో బీజేపీకి అధికారం వచ్చింది అనుకున్నాము, పొటాబిట్టుగా వచ్చింది, పూర్తి మెజారిటీ రాలే, ప్రాంతీయ పార్టీలు సపోర్ట్ కావాలా అనుకుందాము. మరి బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ కాంగ్రెస్ వ్యతిరేకిస్తూ ఇక్కడ కాంగ్రెస్ అధికారంలో ఉంటే, ఒకవేళ కేంద్రంలో బీజేపీకి 4 సీట్లు 10 సీట్లు తక్కువ వస్తే బీఆర్ఎస్ పార్టీ చెప్పకనే ఖచ్చితంగా బీజేపీకి మొదలు. అలాగే ఆంధ్రప్రదేశ్ లో కూడా 2 ప్రాంతీయ పార్టీలు కూడా చెప్పకనే బీజేపీకి మద్దతు ఇచ్చే పరిస్థితి వస్తుంది. కాంగ్రెస్ కి ఆ పార్టీలు 2 పార్టీలు వ్యతిరేకం. అందువలన ఇక్కడ వాళ్ళు బీజేపీ వ్యూహంలో భాగంగా వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ పొత్తు పెట్టుకోవాల్సినటువంటి అవసరం వాళ్ళకి ఏమాత్రం కనిపించటం లేదు. సో నరసింహనాయుడు గారు, సరే రాష్ట్రంలో పొత్తు పెట్టుకోరు అని మీరు చెప్తున్నారు, పెట్టుకుంటారా లేదా అదంతా కొద్దిసేపు పక్కన పెడితే, దేశంలో అంటే ప్రాంతీయ పార్టీగా ఉన్నారు కాబట్టి దేశ రాజకీయాలకు వచ్చేటప్పటికి ఏదో ఒక కూటమిలో ఉండాల్సిన ఆవశ్యకత ఉంది కాబట్టి అటు ఎన్డీఏ కూటమిలో కానీ ఇటు ఇండి కూటమిలో కానీ ఏదో ఒక కూటమిలో అయితే ఉండాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే నిన్న డిబేట్లో కూడా మన బీఆర్ఎస్ మాజీ ఎంపీ ఒకరితో సీతారాం నాయక్ గారితో మాట్లాడితే కూడా ఆయన కూడా